తన దేశ అభివృద్ధి కోసం తను ఏం చేస్తున్నాడు, దేశం నాకేమిచ్చింది అంటే నీకు జన్మనిచ్చింది తల్లిదండ్రులు, నిన్ను పెంచింది దేశం. ఈరోజు మనం సెలబ్రిటీలు అని చెప్పుకుంటూ కొందరు వేరే దేశాలకు వెళ్ళి సెటిల్ అవుతున్నారు, అది తప్పేం లేదు, సంపాదిస్తున్నారు. అంటే బాగా సంపాదించి గొప్పవాడే కాగానే అతను గొప్పవాడు కాదు. మనము ఎంత గొప్పవాళ్ళమైనా కూడా మన మూలం ఎక్కడ ఉంది, మన తల్లిదండ్రులు ఎవరు, మన దేశం ఏది అనేది రోజు ఒక్కసారి అటువంటి గుర్తు చేసుకున్నప్పుడు మన ఈ సంపాదన అంత ఎందుకు. ప్రతి పౌరుడు కూడా తాను ఒక పౌరుడుగా జన్మించినప్పుడు ఏముండదు, పుట్టినప్పుడు ఏముండదు, కానీ అంత గొప్పవాడాడంటే అవన్నీ ఎక్కడి సమకూరినాయి? నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను మీ శ్రావణ్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు, తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మనం ఉగాది యొక్క ప్రత్యేకత, అసలు ఉగాది ఏంటి, ఎలా వచ్చింది, ఉగాది ఎప్పటి నుంచి మన తెలుగు ప్రజలు నూతన సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు, మరియు ఈ కాలంలో ఉగాదికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎలా అంతరించిపోతుంది రోజు రోజుకి అనేది మనం ఈరోజు డాక్టర్ మల్లారెడ్డి అసోసియేట్ ప్రొఫెసర్ గారితో మాట్లాడి మనం క్షుణ్ణంగా విశ్లేషించుకొని తెలుసుకుందాం. రండి. నమస్తే సార్. నమస్తే శ్రావణ్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం, అంతా బాగున్నాం. ఎక్కడ వేస్తున్నారు సార్ ఇప్పుడు జాబ్? ఇప్పుడు ఇక్కడే ప్రభుత్వ SRR శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కరీంనగర్లో. ఎలా ఉంది సార్? బాగుంది కాలేజ్. ఇప్పుడు అడ్మిషన్ టైం అనుకుంటా. అడ్మిషన్స్ ఇంకా ఈ సంవత్సరం స్టార్ట్ కాలేదు. పోయిన సంవత్సరం అడ్మిషన్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్మిషన్లో మన SRR కాలేజ్ రాష్ట్రంలో నంబర్ 1 స్థాయిలో ఉంది. ఈరోజు మేము మీ దగ్గరికి ఉగాదికి సంబంధించిన, ఉగాది అంటేనే తెలుగువారి నూతన సంవత్సరం, మన హిందూ సాంప్రదాయంలో పాటించే ఒక ముఖ్యమైన రోజు అని భావిస్తాం. ఈరోజు ఏంటంటే రోజులు మారుతా ఉన్నా మనకు నూతన సంవత్సరం అంటే ఆంగ్ల నూతన సంవత్సరం అనే అందరికీ అర్థమవుతుంది. న్యూ ఇయర్ 31 పాత సంవత్సరం 31 అయిపోతుంది, జనవరి 1 న్యూ ఇయర్ అనే రోజు జరుపుకుంటున్నాం. నేను విన్నది ఏంటంటే అసలు న్యూ ఇయర్ అనేది ఉగాదితోనే మన తెలుగు వారికి స్టార్ట్ అవుతుంది, మొదలవుతుంది. విదేశీ సాంప్రదాయం గల భేదాలు ఏంటి, మరి ఇది రానున్న కాలానికి ఇది దుష్పరిణామమా మంచి పరిణామమా, అది మీరు ఏ విధంగా మీ మాటల్లో చెప్పగలరు సార్? పరిస్థితులు బట్టి, అక్కడ ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాలను బట్టి మనుషుల యొక్క జీవన విధానం గడుస్తుంది. అయితే మనకి మన గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే, మనిషి అనేటువంటి వాడు కర్మ సిద్ధానుసారము జన్మిస్తున్నాడు. అతను చేసినటువంటి కర్మలను అనుసరించి అతను జన్మనెత్తి ఆ కర్మ పరిహారం చేసుకోవడానికి జీవనం గడుపుతున్నాడు అని చెప్పేసి మన గ్రంథాలు మనకు చెప్తున్నాయి. సంప్రదాయంలో ఈ వేరే దేశాల సంప్రదాయానికి కొంత భిన్నంగా ఉంది. అయితే అక్కడి సంప్రదాయాలు ఇక్కడ తీసుకొచ్చి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ మన జీవన విధానం వేరు, అక్కడ జీవన విధానం వేరు, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం వేరు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం వేరు. ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో చాలా చల్లగా ఉంటుంది కాబట్టి వాళ్ళు రాగానే వేడి నీళ్ళు ఇచ్చి వాళ్ళని ఆహ్వానిస్తారు. దాన్నే మనం అంటే వామ్ వెల్కమ్ అంటాం. కానీ మన దగ్గర కూడా మనం ఇప్పుడు ఆ సంప్రదాయం వచ్చి అయిపోయింది, మనం కూడా వామ్ వెల్కమ్ అంటున్నాం. కానీ మనకు పూర్వ ఆచారాలు ఏముండేది, నీ కడుపు చల్లగుండా అనేది ఎవరైనా మన ఇంటికి వస్తే మజ్జిగ చల్ల ఇచ్చేవాళ్ళం. అంటే ఇక్కడ వేడి వాతావరణం కాబట్టి మనం వాళ్ళని చల్లగా చేయడం కోసం ఇచ్చేటువంటి సంప్రదాయం మన దగ్గర ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం దీపం వెలిగేయడం అంటే జీవనాన్ని పెంపొందించడము, జీవనాన్ని సృష్టించడము, లేక జీవనానికి తోడ్పడడం అనేది మన సంప్రదాయంలో ఉంది. అదే పాశ్చాత్య దేశాలలో వాళ్ళు పుట్టినరోజు ఏం చేస్తారు, క్యాండిల్ ఆర్పేస్తారు, క్యాండిల్ ఊదుతారు, ఊది క్యాండిల్ ఆర్పేస్తారు. మన దగ్గర దీపాన్ని ఆర్పేయడం అంటే చనిపోవడంతో అట్లా. ఇప్పుడు ఆ సాంప్రదాయం తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టుకున్నాం. అంటే ఇక్కడ సాంప్రదాయం ఏ విధంగా మార్పు చెందుతుందో దీని కారణం వల్లనే ఈ విధంగా ఇప్పుడు మనం ఈ రోజులలో చూస్తున్నాము. సమాజంలో అలజడులు, తర్వాత ఆత్మహత్యలు చేసుకోవడము, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ప్రజల్లో టెన్షన్, అంటే విద్యార్థులలో కానీ, అప్పుడు విద్యార్థులు ఒకప్పుడు ఎంత హుందాగా ఉండేవాళ్ళు, ఎంత ధైర్యంగా ఉండేవాళ్ళు,
మానసిక శారీరక అభివృద్ధి ఉండేది. ఈరోజు మీరు విద్యార్థుల్లో చూడండి, ఇవన్నీ లేవు. క్షణిక విషయాలు క్షణికావేశాలు కావడము ఎందుకైతున్నది అంటే ఈ పాశ్చాత్య కల్చర్ ప్రభావం వల్ల, తినేటువంటి ఆహారంలో కూడా. ఇంతకుముందు మనం ఉగాది సందర్భంలో వచ్చినప్పుడు మనము ఆ, ఈ ఉగాది సందర్భంగా చెప్పవలసింది ఏంటంటే, ఉగాదిలో మనం ఉగాది పచ్చడి అని చేస్తాం. అవును. అందులో 6 రుచులు ఉంటాయి. అంటే 6 రకాలైనటువంటి రుచులు: ఉప్పు, కారము, పులుపు, నేను ఉగాది పచ్చడి గురించి అడుగుదాం అనుకున్నాను. మీరు తీపి, చేదు, వగరు, ఈ 6 రుచులు మన శరీరానికి అవసరం. శరీరంలో జరిగేటువంటి అనేక చర్యలకు అవి తోడ్పడతాయి. కానీ ఇప్పుడు ఏమైపోయింది, మనకు వచ్చేటువంటి పిజ్జా, బర్గర్, ఈ కల్చర్ వచ్చేసి పూర్తిగా మనము బలహీనంగా తయారైపోయినాం. అయితే మనిషి ఎప్పుడైతే ఈ 6 రకాల రుచుల్ని తినాలని చెప్పేసి దాన్ని సాంప్రదాయంగా ఎందుకు పెట్టారంటే, మనిషి ఆ శరీరానికి అన్ని రకాల రుచులు అవసరము. ఆ విధంగా తీసుకున్నప్పుడు మనిషి అంతర్గతంగా జరిగేటువంటి చర్యలు చాలా క్రమంగా జరుగుతాయి. అంతేకాకుండా మనిషికి ఉన్నటువంటి ఎమోషన్స్, బాధ, దుఃఖము, భయము, కోపము, సహనము, ఇట్లా రకరకాలైనటువంటి ఎమోషన్స్ ఆ పదార్థాలు తీసుకున్నప్పుడే ఆ అన్ని ఎమోషన్స్ బ్యాలెన్స్ చేయగలుగుతాడు. మరి సంవత్సరానికి ఒక్కసారి తీసుకుంటారు కదా, అదే ఎట్లా? ఈ సంవత్సరానికి ఒక్కసారి మనం మర్చిపోయినాం కాబట్టి ఒరే నాయన తీసుకోమని ఇప్పుడు చెప్తున్నారు. అంతేగాని సంవత్సరానికి ఒక్కసారి తీసుకుని అర్థం కాదు. ప్రతిరోజు ఈ విధంగా షడ్షోపేతమైన భోజనం అంటాం. షట్ అంటే 6, అంటే 6 రుచులు కలిగినటువంటి భోజనం పెట్టాలి, తినాలని చెప్తుంటాం. ఆ విధంగా తిన్నప్పుడు ఏమైతుందంటే 6 రుచులు బ్యాలెన్స్ అయిపోతాయి. ఆ విధంగా బ్యాలెన్స్ అయినప్పుడు 6 రకాల ఎమోషన్స్ ని మనం బ్యాలెన్స్ చేసుకునేటువంటి ఆ శక్తి మనకు వస్తుంది. ఇవన్నీ పాతకాలం మాటలు అనిపించట్లేదు సార్, ఎందుకంటే ప్రస్తుత సమాజంలో ఇవన్నీ చెప్పినాం అనుకోండి, ఇంకా నువ్వు పాతకాలంలో ఉన్నావు, ఇంకా ఈ మోడర్న్ టెక్నాలజీ వేరు, నువ్వు మాట్లాడే మాటలు వేరు, నువ్వు పక్కకుండు అనే పరిస్థితి కూడా వస్తుంది ఒక టైంలో నిజాలు మాట్లాడితే. మరి అలా అనిపించట్లేదు సార్. ఇంకొక మాట ఏంటంటే, మీరు అన్నారు ఇంతకుముందు విద్య కానీ ఇంతకుముందు విద్యార్థులు కానీ ఎలా ఉండేది. మరి ప్రస్తుత సమాజంలో మారుతున్నటువంటి విద్య విధానాలు, మరి ఈ రోజులో మంచి విద్య ఉందా, ఆ రోజులో మంచి విద్య ఉందా, విద్య మార్పులో జరుగుతున్నటువంటి పరిణామాలు మీరు చెప్పగలరు? ఆనాటి విద్యా విధానానికి ఈనాటి విద్యా విధానానికి చాలా భేదం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈనాటి విద్యా విధానం పైన మనకు పాశ్చాత్య ప్రభావం స్పష్టంగా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. మన దగ్గర గురుకుల ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండేది. అంటే ఒక శిష్యుని తీసుకెళ్లి తల్లిదండ్రులు గురువు దగ్గర వేసేవాళ్ళు. ఆ గురువు దగ్గర వేసినప్పుడు ఆ గురువే ఆ విద్యార్థి యొక్క విద్య అయిపోయే వరకు మొత్తము ఆయనే విద్యా విధానాలు అన్ని నేర్పించేసి ఆల్రౌండ్ డెవలప్మెంట్ వచ్చే విధంగా ఆ విద్యార్థిని తయారు చేసేవాడు. ఆ విద్యార్థి ఏ రంగంలో అయినా, ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అన్ని రంగాలలో కూడా ఆరితేరే విధంగా ఆ గురువు తయారు చేసేవాడు. కానీ ఈ రోజు ఏమైపోయింది విద్యా విధానం, ఈరోజు పూర్తిగా టెక్నాలజీ రావడం తప్పులేదు. అంటే మనకి కాలాన్ని బట్టి మనం మారాలి. అంటే మీరు గురుకుల రావాలి అంటున్నారా? గురుకుల రావాలని కాదు, కానీ గురుకుల విధానంలో మంచిది. ఇప్పుడు కొత్త పాతల మేలు కలయిక ప్రొమ్మెరింగులు చెమ్మగాని మనకు గురిజాడైనట్లుగా పాత దానిలో ఏది మంచి ఉందో తీసుకోవాలి, కొత్త దానిలో ఏది మంచి ఉందో తీసుకోవాలి. అంతేగాని చెప్పేసి ఇప్పుడు మనకి మొత్తం బేసిక్స్ తీసేస్తే, బేసిక్సే లేకుండా కొత్త విధానము, ఇప్పుడు బిల్డింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? పునాదులు లేకుండా బిల్డింగ్ రాదు కదా. ఆ విధంగా ఆ పునాదుల మీద మనకు అవసరమైనటువంటి టెక్నాలజీ మనం నిర్మించుకోవాలి. ఒకప్పుడు గురువు శిష్యుల మధ్య సంబంధం ఎట్లా ఉండేది? ఒక గురువుకి తన జీవితాంతం ఆ శిష్యుడు తనకు రుణపడి ఉండేవాడు. మనము చదువుకుంటున్నాం, ఏకలవ్యుడు తనకు ద్రోణాచార్యుడు గురువు కానప్పుడు కూడా బొటన్ మీద అడగనిచ్చాడు. అంటే ఈ రోజు ఆ విధంగా ఇవ్వమని అనట్లేదు. కానీ అట్లా గురు శిష్యుల సంబంధం వల్ల ఆనాడు ఎడ్యుకేషన్ సిస్టమ్, ఆ ఎడ్యుకేషన్ మీద గౌరవం ఉండేది. కానీ ఈ రోజు గురువులను చూస్తే ఆ విద్యార్థులు తల వంచుకొని పోవడం, అసలు రాకుంటూ వెళ్ళడం, అసలు గురువు ఎవడో శిష్యు ఎవడో తెలియనటువంటి పరిస్థితిలో ఈ రోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ తయారైపోయింది. అంటే ఆన్లైన్ సిస్టమ్, ఆన్లైన్ సిస్టమ్ రావడం ఇంకా అసలు గురు శిష్యుల మధ్య సంబంధాలు లేకుండా అయిపోయింది. ఆ సత్సంబంధాలు లేనప్పుడు ఆ శిష్యునిలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది, అంటే మానసిక వృద్ధి అనేది జరగదు. అంటే జ్ఞానం వస్తుంది కావచ్చు, సబ్జెక్ట్ నాలెడ్జ్ పెరుగుతుంది కావచ్చు, కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఒకటే సరిపోదు కదా. ఈరోజు మనం బ్రతకాలంటే మనం ఈ ఛాలెంజెస్ని ఎదుర్కొనేటువంటి శక్తి మనకు రావాలి. ఒక విద్యార్థికి జ్ఞానం రావడం కాదు, అట్లాంటి విద్యను ఇచ్చేటువంటి వారు గురువు. కానీ పుస్తకాల్లో ఆ నాలెడ్జ్ ఉండదు. కాబట్టి గురువు శిష్యుల మధ్య ఉన్నటువంటి సంబంధాలు, సత్సంబంధాలు పెరగాలి. అంటే టెక్నాలజీలో మనం టెక్నాలజీ పెంచుకోవాలి. కానీ పాత దానిలో ఉన్నటువంటి మంచిని, కొత్త దానిలో ఉన్నటువంటి మంచిని మేళవించి ఈనాటి నూతన విద్యా విధానాన్ని కొంత అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం అయితే. మీరన్నట్టు ఆన్లైన్ చదువుల వల్ల కనీసం గురువు ఎవరో తెలియకుండా అవుతుంది. గురువు ఇప్పుడు మీరున్నారు, నాకు ఇట్లా ఒకనొక టైంలో చెవు పట్టి వింటారు. అట్లాంటి పరిస్థితి ఈ రోజులలో లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్ లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ వలన, ఆన్లైన్ కోర్సెస్ వలన అసలు గురువు ఎవరో శిష్యువు తెలియదు, అసలు వినే శిశువు ఎవరో కూడా గురువు తెలియని పరిస్థితి ఈ రోజులో వచ్చినాయి సార్.
మరి ఇది ఎటువంటి పరిణామం దారితీస్తుంది? మరి దానివల్ల ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అయిన వాళ్ళు ఉన్నారు. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ తీసుకొని ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌లో క్లాసులు విని ఎగ్జామ్స్ అటెండ్ అయ్యి రాసిన వాళ్ళు. మరి దానికి మా ఇప్పుడు దీనికి చూసుకున్నట్లయితే ఏ విధమైన పరిణామాలు అంటే అది మంచికి దారి తీస్తున్నాయా? చెడుకు దారి తీస్తున్నాయా? అంటే ఒక గురువుకు, శిష్యుకు సంబంధాలు పెంచుతున్నాయా? లేకపోతే నువ్వు డబ్బులిచ్చి క్లాసెస్ విన్నా, నువ్వు డబ్బులు జీతం తీసుకొని క్లాసెస్ చెప్పినావు. దానికి దీనికి మధ్య డిఫరెన్స్ ఏముంటది? ఇప్పుడు మీరు నాకు చెప్పినట్టుగా ఆన్‌లైన్‌లో చెప్పినంత విలువైతే ఉండదు. మరి అది ఎటువైపు మనం ప్రయాణిస్తున్నాం? ఆన్‌లైన్ విద్యా విధానం తప్పని నేను చెప్పట్లేదు. అలాగే ఈనాడు సమాజంలో చాలా విస్తృతంగా వచ్చేసింది. మేము కూడా మా తెలుగు డిపార్ట్మెంట్‌లో ఆన్‌లైన్‌లో కోర్సులు తయారు చేస్తున్నాము. ఆన్‌లైన్‌లో విద్యార్థులకు విద్యను అందిస్తున్నాము. ఆన్‌లైన్‌లో కూడా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి మేము ఈ మధ్యలో ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహించాము. ఆ హ్మ్. అంతర్జాతీయ సదస్సులో చాలా దేశాల నుంచి డెలిగేట్స్ పాల్గొన్నారు. అంటే వాళ్ళు అంటే తక్కువ ఖర్చులో అంత దూరం నుంచి మనం ఇక్కడ విద్యార్థులకు వాళ్ళ ద్వారా మనం పాఠాలు చెప్పించగలిగాం. సో దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. హ్మ్. కానీ కేవలం పూర్తిగా ఆన్‌లైన్ మీద ఆధారపడిపోవడం ఒకటి. ఆ అవును. విధంగా గురువులెవరో, శిష్యులెవరో తెలవకపోవడం ఒకటి. ముఖ్యంగా ఈ ఆన్‌లైన్ విద్యా విధానం వల్ల ఖర్చు తగ్గుతుంది. నాలెడ్జ్ పెరుగుతుంది. కానీ ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులలో మానసిక వికాసం అనేది లోపిస్తుంది. సో ఆ మానసిక వికాసము అభివృద్ధి చెందే విధంగా మనం దానిలో మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా అంటే ఈ మధ్యలో 2 విధాలు కలిపి బ్లెండెడ్ మోడ్ ఆఫ్ టీచింగ్ అంటున్నాం. అంటే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ 2 విధాలలో ఏది బెనిఫిట్ అయితే అది. అంటే విద్యార్థికి ఆన్‌లైన్‌లో ఇప్పుడు బాగా ఎక్స్‌పర్ట్స్ ఉంటారు కొన్ని సబ్జెక్ట్‌లో. వాళ్ళు మన దగ్గర దొరకరనుకోండి. వాళ్ళకి ఆన్‌లైన్ ద్వారా వాళ్ళ క్లాసెస్ మనం చెప్పేయడానికి అవకాశం ఉంటది. అదే విధంగా మనకు ప్రత్యక్ష స్పర్శ ద్వారా, ప్రత్యక్షంగా అనుభవం ద్వారా అంటే మనం గురువు అంటే రోల్ మోడల్ అని. మనం ప్రతిసారి రోల్ మోడల్ అంటాం. అంటే రోల్ మోడల్ దేన్ని చూసి తెలుసుకుంటాం? ఆ వ్యక్తి మన నాలెడ్జ్. ముందు ఉన్నప్పుడే కదా! ఆ వ్యక్తే లేనప్పుడు మనం వ్యక్తినే చూడనప్పుడు ఇంత గొప్పవాడు అంటే ఆ వ్యక్తి ఎవరో తెలియనప్పుడు మనం ఎట్లా ఫాలో అయితాం? అంటే ఇప్పుడు అడ్వర్టైజ్‌మెంట్ వల్ల గొప్పోళ్ళు అనుకోవాల్సొస్తాంది. ఎప్పుడు ఇప్పుడు సినిమా హీరోలు అంటున్నాం. సినిమా హీరోలే చాలా గొప్పవాళ్ళు. వాళ్ళే రోల్ మోడల్ అని విద్యార్థులు ఆహ్, వా వాళ్ళనే రోల్ మోడల్‌గా తీసుకుంటున్నారు. అట్లా అంటే మన సైనికులలో, బార్డర్‌లలో ఎంతో మంది సైనికులు వాళ్ళ ప్రాణాలు అర్పించి అసలు రియల్ అసలు హీరోస్. రియల్ హీరోస్ మరుగున పడిపోతున్నారు. ఈ ఏదో సినిమాలలో అక్కడిక్కడ చూసినటువంటి వాళ్ళే నిజమైన హీరోలు అనేటువంటి ఒక అపోహ ఈ విద్యార్థుల్లో కలుగుతుంది. సో ఆ విధంగా కాకుండా అసలు నిజం ఏది నిజం? అంటే ఈ విద్యార్థి యొక్క మానసిక అభివృద్ధి అనేది ఏ విధంగా జరగాలి? దానికి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అనే క్వెషన్ కాదు. విద్యార్థి యొక్క మానసిక అభివృద్ధి కోసం ఎలాంటి విద్యా విధానం ఉండాలనేది అలాంటి మార్పులు మనం విద్యా విధానంలో తీసుకురావాలి. థాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ ఉగాది సందర్భంగా మీరు ఇట్లాంటి సందేశాలు జనాలకి ఇయ్యడం అనుకుంటున్నా. ఇంకా చివరిగా మీరు జనాలకి మీ తరఫున ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక్క మాటలో చెప్పగలరా? భారతదేశము చాలా గొప్ప దేశము. ఎన్ని ఇతర దేశాలు మన భారతదేశం మీద దండయాత్ర చేసినప్పటికి కూడా మన దేశ సాంస్కృతిక సంప్రదాయాలు మార్చుకోకుండా ఈనాటికి కూడా ఈ దేశం నిలబడ్డది అంటే కారణం దానికి ఉన్నటువంటి సాంస్కృతిక సంపద. ఆ సాంస్కృతిక సంపద, ఈ సంప్రదాయాలే ఈరోజు మనల్ని ప్రపంచ దేశాలలో మన దేశాన్ని ప్రపంచ వేదిక మీద ఒక గొప్ప దేశంగా మనల్ని కీర్తిస్తున్నాయి. ఒక వివేకానందులు లాంటి వాళ్ళు వేరే దేశాల్లో వెళ్ళి మన దేశం యొక్క సంస్కృతి సంప్రదాయాల్ని గురించి మాట్లాడినప్పుడు ఒక 5, 6 గంటల వరకు కూడా వాళ్ళు కదలకుండా విన్నారంటే అది మన దేశం యొక్క సంస్కృతి. అది మన దేశం యొక్క గొప్పతనం. కాబట్టి ఈరోజు మనం ఎక్కడ సెటిల్ అయినా, ఏ దేశంలో ఎక్కడ ఉన్నా మన మూలాలు మర్చిపోకుండా మన దేశం యొక్క గొప్పతనాన్ని ఒక భారతీయ పౌరుడిగా నేను ఈ దేశంలో జన్మించినందుకు, నా వెనకాల ఇంత సాంస్కృతిక సంపద ఉంది. ఆ సంపదలో నేను జన్మించినందుకు నేను ధన్యుడని చెప్పేసి రోజుకొక్కసారైనా కూడా మనం గుర్తు చేసుకోవాలి. మన దేశం యొక్క గొప్పతనాన్ని మనం ఇతరులకు చాటాలి. అదే విధంగా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఈరోజు మనం సమాజంలో ఎన్నో అవి చూస్తున్నాము. ఏంటంటే డ్రగ్స్ గానీ, తర్వాత ఆల్కహాల్‌కు అడిక్ట్స్ కావడము, ఆహ్, మోసాలు చేయడం ఇవన్నీ చూస్తున్నాము. నిజంగా మన సంప్రదాయాలు గనుక పాటించినటువంటి వాడు ఎవడైనా నిజంగా ఉన్నాడంటే, మన పురాణాలు చదువుకున్నటువంటి వాడు, మన వేదాలు చదువుకున్నటువంటి వాడు ఎవడు కూడా ఇలాంటి పని చేయడు. కాబట్టి ఒక్కసారి వాళ్ళందరూ కూడా ఆ సంస్కృతిని, సంప్రదాయాల్ని, మన పురాణ గ్రంథాల్ని మనం చదువుకోవాలి. మన భారతదేశం కూడా ఐకేఎస్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేటువంటి ఒక విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది. దానిలో ఏంటంటే మన భారతదేశం యొక్క పూర్వపు సంప్రదాయాలేంటి, పూర్వ గొప్పతనం ఏంటిది, పూర్వపు ముఖ్యంగా వేదాలంటే లేక మనకి ఇంతకున్నటువంటి సంస్కృతి అంటే అది కేవలం సంప్రదాయాలు కాదు. అదంతా శాస్త్రబద్ధమైనటువంటిది. కాబట్టి ఆ శాస్త్రబద్ధమైనటువంటి అందులో ఉన్నటువంటి శాస్త్రీయ అంశాలని బయటికి తీసుకురావాలి.
బయట తీసుకొచ్చి ఈనాడు ఈ సమాజంలో ఉన్నటువంటి ఇన్వెన్షన్స్ అన్ని కూడా ఈనాడు ఇన్వెన్షన్స్ కాదు, ఇవన్నీ ఆల్రెడీ మన భారతదేశంలో ఎప్పుడో ఉన్నాయి అనేటువంటిది ప్రూవ్ చేయడం కోసం చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈరోజు మనం సెలబ్రిటీలు అని చెప్పుకుంటూ కొందరు వేరే దేశాలకు వెళ్ళి సెటిల్ అవుతున్నారు, అది తప్పేం లేదు, సంపాదిస్తున్నారు. అంటే బాగా సంపాదించి గొప్పవాడే కాగానే అతను గొప్పవాడు కాదు. మనము ఎంత గొప్పవాళ్ళమైనా కూడా మన మూలం ఎక్కడ ఉంది, మన తల్లిదండ్రులు ఎవరు, మన దేశం ఏది అనేది రోజు ఒక్కసారి అటువంటి గుర్తు చేసుకున్నప్పుడు మన ఈ సంపాదన అంత ఎందుకు, ఇదంతా ఎందుకు. కాబట్టి మనం ఏ వ్యక్తి అయినా కూడా తన యొక్క మూలాన్ని మర్చిపోకుండా తన దేశాన్ని గుర్తు చేసుకోవాలి. తన దేశ అభివృద్ధి కోసం తను ఏం చేస్తున్నాడు, దేశం నాకేమి ఇచ్చింది అంటే నీకు జన్మనిచ్చింది తల్లిదండ్రులు, నిన్ను పెంచింది దేశం. ఆ విధంగా ఇంత ఇచ్చినప్పటికీ కూడా ఇంకా మనం దేశము నాకేమిచ్చిందని ప్రశ్న వేయడం కాదు, నేను ఇంత గొప్పవాడిని అయినందుకు ఈ దేశానికి నేను ఏమిచ్చానని మీరు ఒకసారి ప్రశ్నించుకొని తప్పకుండా దేశం యొక్క అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పడాలి. అట్లా తోడ్పడకపోతే వాడి జన్మ కూడా వృధా అని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో ఈ సందర్భంగా నేను ఈ ఎన్ఎస్టీవీ ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే, ప్రతి పౌరుడు కూడా తాను ఒక పౌరుడుగా జన్మించినప్పుడు ఏముండదు, పుట్టినప్పుడు ఏముండదు, కానీ అంత గొప్పవాడాడంటే అవన్నీ ఎక్కడి నుంచి సమకూరినాయి, ఈ తల్లిదండ్రుల ద్వారా లేక దేశం ద్వారా సమాజం ద్వారా సమకూరినటువంటి. కాబట్టి ఇంత గొప్పవాడైన తర్వాత ప్రతి రూపకంగా అంటే తాను ప్రతిగా ఈ సమాజానికి ఈ దేశానికి తల్లిదండ్రులకు ఏం చేస్తున్నాడు అనేది ఆలోచించి వాడు నడుచుకున్నప్పుడే వాడి యొక్క మనిషి జన్మ ధన్యమవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఎన్ఎస్టీవీ ద్వారా సమాజానికి చెప్పదలుచుకున్నాను. మర్చిపోకూడదు, నిజమైన భారతీయుడు ఎప్పటికీ మర్చిపోడు అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇలాంటి సమయం మీతో గడిపినందుకు చాలా సంతోషంగా భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీకు కూడా మరోసారి ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అందరికీ. మొత్తం ఈ సమాజం, మన తెలుగు సమాజంకి అందరికీ కూడా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు.